హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. ఈరోజు మా అక్క వాళ్ళ కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చిన్నగా డెకరేషన్ ఇంకా ఫుడ్ అయితే పెట్టుకున్నాము పిల్లలందరి కోసము. అట్లా నేనైతే ఆఫ్టర్నూన్ వచ్చినాను, అక్కడే ఉన్నాను. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్తాం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వచ్చినారు అనమాట. అందుకనే ఇక మా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాం. నేనైతే పెద్ద సర్ప్రైజ్ తీసుకున్నాం మహాన్కి. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో ఏందని. తనకి చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం తనకి. అంటే అనుకుంటున్నాడు ఎప్పటి నుంచో కావాలి అని చెప్పేసి. అసలు షాక్ అవుతాడు అనమాట నేను తీసుకున్న దాన్ని చూసి. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ పెడతాను, చూడండి. బర్త్డే వీడియో అయితే కంటిన్యూ అవుతుండదు, చూస్తుండండి. ఇక్కడ డెకోర్ అయితే స్టార్ట్ చేసినాము. ఆఫ్టర్నూన్ వచ్చానని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ మా అక్క పన్నీర్ కర్రీ చేసింది. మంచిగా తినేసి ఇక డెకోర్ అయితే స్టార్ట్ చేసినాము. చిన్నగా మంచిగా అంతా ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకొని ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటుంది అనమాట. మా అక్క అందరిని పిలిచేసి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మా పాప కూడా మాకు హెల్ప్ చేస్తుంది. ఈ ఇయర్ అయితే బుజ్జి తల్లి అంతా ఏం చేస్తున్నామా అని చెప్పేసి చూస్తుందన్నమాట. ఏం చేస్తున్నారు ఏంది అని. బెలూన్స్ అంతా తీసుకోవడం అంతా ఇక వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా అందరం కట్టింగ్స్కి అయితే ఒక్కరిదైతే కాని పని, అందరం ఒక్క చేస్తేనే కదా అంత పని అయితే జరుగుతుంది. మా ఇంట్లో గర్ల్స్ చేయాలా బాయ్స్ చేయొద్దు అని అట్లా ఏమి ఉండదు. మంచిగా మా హస్బెండ్ కానీ మా బావ కానీ ఇద్దరు హెల్ప్ చేస్తారు, మాకు ఫుల్ హెల్ప్ చేస్తారు. ఇక్కడైతే నేను సంథింగ్ ఏదో కట్ చేస్తున్నాను అండ్ మా అక్క అయితే అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటుంది. మా బావ అయితే ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాడు అనమాట. మా బావనే చికెన్ కర్రీ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు అనమాట చికెన్ కర్రీ. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రిపరేషన్. అండ్ మా మమ్మీ అయితే సాంబార్ చేస్తున్నది. అప్పుడే మా డాడీ వచ్చినాడు అనమాట. మా డాడీ వచ్చి ఏదో తీసుకురావడం మర్చిపోతే మా డాడీ వచ్చి తీసుకొచ్చిన ఇచ్చాడు. మా పాప అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏందన్నది ఏం అర్థం కావట్లేదు తనకి. ఇక మా ఇంటికి వచ్చేసి మేమైతే రెడీ అయిపోయాము. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. గిఫ్ట్ అయితే ఇది తీసుకెళ్తున్నా, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏంటి అనేది. లెట్స్ సీ. చూసారు కదా పిల్లల లొల్లి అట్లుంటుంది. అసలు ఆ రోజు పిల్లల్ని ఎట్లా భరించినామేమో తెలియదు, కానీ అంత అల్లరి ఉంది. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మా అక్క బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చింది బర్త్డేకి. మా అక్క అయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఉండి మా మమ్మీ అయితే సర్వ్ చేస్తున్నారు. మా హస్బెండ్కి పిల్లలు అంటే చాలా ఇష్టము, అందుకే ఇక మంచి అందరికైతే సర్వ్ చేస్తూ ఉన్నాడు. మా మమ్మీ ఉన్న మా చెల్లి అండ్ మా అక్క అయితే అందరికీ కేక్ అయితే అన్నం తినే టైంలో అయితే ఇచ్చేసింది. అండ్ ఇక్కడైతే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను ఎందుకు సర్వ్ చేయలే, నేను ఎందుకు హెల్ప్ చేయలే, నేను ఎక్కువ వీడియోస్ ఎందుకంటే మా పాప ఆ రోజు మొత్తం చిట్ చేసింది అనమాట. ఏడుస్తూనే ఉంది, ఎత్తుకో అంటూనే ఉన్నది. ఇక నేను మా పాపను హ్యాండిల్ చేసుకోవడానికి, నా బుజ్జితల్లిని హ్యాండిల్ చేసుకోవడానికి అయిపోయింది నాకు మొత్తము. ఇక్కడ వచ్చేసి అయితే మా అహన్ అయితే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను. మా అక్క ఆయనకి బర్త్డే రోజు మా మమ్మీ గిఫ్ట్లు ఇచ్చింది. ఒకటి స్పెక్స్, ఒకటి వాచ్, ఒకటి స్టడీ టేబుల్, ఒక టాకింగ్ టాయ్. ఆ పిన్ని కూడా ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఫుల్ హ్యాపీ బర్త్డే. విన్నారు కదా మా ఓడైతే చెప్పినది. మా ఓడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినాడు ఆ రోజు. అండ్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం చెప్పు అంటే చాలా బతిమలాడించుకొని చెప్పినాడు. ఇక్కడ నేను ఇచ్చే గిఫ్ట్ అయితే వచ్చేస్తుంది, చూస్తుండండి. ఆహన్ సరిగా చూడు, ఏంటిది అది? ఆహన్ సరిగా చూడు. How you are feeling? So nice. Happy? ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూస్తుండండి. అండ్ పిల్లల కోసం మనం ఏదైనా చేయాల్సిందే, వాళ్ళు అడిగితే కంపల్సరీ. అండ్ మహాన్ అయితే ఫుల్ హ్యాపీగా ఉండే ఆ రోజు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.